కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం నుండి ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకంటే అనేక సార్లు రోడ్లెక్కి నిరసనలు ధర్నాలు తెలిపిన పరిస్థితి చూసినాం. ప్రస్తుతం ఈరోజు కూడా దీన్ని పురస్కరించుకొని వీళ్ళ సమస్యపైనే కేటీఆర్ కూడా ఒక ఆటో డ్రైవర్ లాగా ఆటో వేసుకొని అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి చూసినాం. మాట్లాడదాం, మనతో పాటు ఆటో అన్నలు ఉన్నారు. అన్న, చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది మీ జీవితాలలో? చాలా పెద్ద మార్పు వచ్చిందన్న. మా జీవితాలు మొత్తం వచ్చేసి రోడ్డు మీద పడిపోయినాయి. మార్పు అంటే మేము ఏదో అనుకున్నాం, కానీ మరీ ఇంత అద్మానమైన మార్పు తీసుకొస్తాడని మేము కూడా అసలు ఊహించుకోలేదు. ఈ గడిచిన 1 yearలోనే చాలా పెద్ద మార్పు వచ్చింది. ఇక ఈ 4 సంవత్సరాలు కూడా ఎట్లా భరించాలో కూడా ఊహించుకుంటే చాలా బాధ అవుతుంది. అంటే మీరే ఈ మన రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని కూడా రాష్ట్రం అంతటా ప్రచారం చేసిన పరిస్థితి ఉండే. అధికారంలోకి రాకముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు మీరు చేసినటువంటి కృషి, మరి తర్వాత మీకు 12,000 ఇస్తామని చెప్పిండు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పిండు, ఇవన్నీ అయినాయా? అవి జస్ట్ ఏంటంటే పేరుకే పెద్దన్న టైప్లో అయినాయి. మాటలే ఏదో కోటలు కట్టారు తప్ప చేతలు మాత్రం జీరో. ఇది మరి మేము చాలాసార్లు రవాణా శాఖ మంత్రిని కూడా కలిసినాము, యూనియన్ల తరఫున పోయి. ఆయన కూడా ముఖ్యమంత్రికి మేము తీసుకెళ్తాము, మీకు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిండు. మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత రోడ్ల మీదకి వచ్చేసినాయి బతుకులు. దానివల్ల మహాలక్ష్మి పథకం అనేది తీసేయడం జరగాలి. ఎందుకంటే దాంతో మాకే కాదు, ఎంటైర్ మొత్తం ఆర్టీసీ కూడా నష్టాల్లో ఉంది. అది వాళ్ళు ఏదో పైకి కప్పికి పుచ్చుకున్నానికి లేడీస్కు ఫ్రీ పథకం అని పెట్టిన తప్ప దానివల్ల అసలు జీరో, ఎలాంటి ఉపయోగం లేదు అసలు. ఇది రేవంత్ రెడ్డి గారిని కలిసి మేము చేస్తాము. ఇప్పుడు మాకు ఆటో డ్రైవర్లకు కానీ, ఆ తర్వాత గ్రిడ్ ఏదో అంటారు కదా దీన్ని, ఈ జొమాటో వాళ్ళకు, అలాంటి వాళ్ళకు, ర్యాపిడో, ఈ ఊబర్ వాళ్ళకు కూడా ఒక హామీ ఇచ్చిండు. దానివల్ల ఎలాంటి మాత్రం మాకు అది పేరుకే చెప్తున్నారు తప్ప దానివల్ల యూజ్ ఏం లేదు. బస్ భవన్ పోయినాం, సజ్జనారు కలిసినాం, ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిని కలిసినాం. వాళ్ళు పేరుకే చెప్తున్నారు హామీలు తప్ప ఎలాంటి ఇప్పటి వరకు చేయలేదు. దానివల్ల చాలా నష్టమే అవుతుంది మాకు. ఆఖరికి 2-wheeler ఇక్కడ ఇచ్చినారు, ఏది ఓలా ఊబర్, అవి కూడా తీసేయమని చెప్పినాం. అది యాజ్ పర్ రూల్ ప్రకారం ఇల్లీగల్ దందా. అది ఇల్లీగల్ దందా అని తెలిసి కూడా వాళ్ళు ఏదో కళ్ళు మూసుకొని నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల ఇప్పటికే ఈ అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక 10ల సంఖ్యలో ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు, ఎట్లా చూడొచ్చు నేను? అది చేసుకున్నారన్న. చాలామంది కూడా బయటకు వచ్చినాము, మేము బయటకు వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు అన్నీ చేసినాము కూడా. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలామంది ఆటోలు రెంట్కి తెచ్చుకొని, రెంట్లు 300 రూపాయలు కట్టుకొని ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితులలో చాలా బాధలో వాళ్ళు చనిపోయినారు. కుటుంబాన్ని పోషించలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక. కరోనా వచ్చింది ఒక పరిస్థితి, అంటే దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఓలా ఊబర్ వచ్చినాయి. అవి తర్వాత కూడా దాన్ని ఎలాంటి పరిస్థితి వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్రీ బస్సులు చేసిళ్ళు. దానివల్ల మొత్తం అయిపోయి అన్నీ ఆలోచించుకొని చాలా వరకు ఆటో డ్రైవర్లు చనిపోయినారు. అలా కూడా ఏం చేయాలి, ఇప్పటి వరకు ఆదుకుంటామని చెప్పారు. ఇక గవర్నమెంట్ మారిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వచ్చింది. వాళ్ళు కూడా మాకు సాయం చేస్తామని కొట్లాడుతున్నారు. కొట్లాడితే వీళ్ళకు అరెస్టులు చేస్తున్నారు. మన ఇందిరాగాంధీ, మన ఇది ఇందిరా పార్క్ దగ్గర స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేస్తే ఎమ్మటే అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ 144 సెక్షన్ పెట్టారు. 144 సెక్షన్ పెట్టి 30 days అని చెప్పారు. దానివల్ల మేము ఏం స్ట్రైక్ చేయలేకపోయినాం. అది కూడా మాకు చాలా మైనస్ అయిపోయింది.